హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పర్లీ వైజ్నాథ్ జ్యోతిర్లింగంకి సికింద్రాబాద్ నుంచి అండర్ బడ్జెట్లో ఎలా వెళ్ళాలో చెప్తానండి. పర్లీ అనేది మనకి మహారాష్ట్రలో ఉంది, వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగ అండి. సికింద్రాబాద్ నుంచి పర్లీ స్లీపర్ క్లాస్ ట్రైన్ టికెట్ పెర్ హెడ్ అంటే ఒక్క పర్సన్కి 225 రూపీస్ పడుతుందండి. మనకి అక్కడ నుంచి అవైలబుల్ ట్రైన్స్ అండి, అంటే సికింద్రాబాద్ నుంచి అవైలబుల్ ట్రైన్స్ ఇవి మనకి. ఈ మూడు వచ్చేసి వీక్లీ ట్రైన్స్. ఇది రన్నింగ్ డైలీ అనమాట, డైలీ ట్రైన్ అండి. నేనైతే ఈ ట్రైనే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇది సికింద్రాబాద్లో నైట్ 9:50కి ఉంటుంది. మనకి పర్లీ రీచ్ అయ్యేటప్పటికి రైట్ టైం వచ్చేసి 6:30, కానీ పర్లీ బిఫోర్గానే రీచ్ అవుతాం మనం, లేట్ అయితే అవ్వదు. వన్స్ మనం పర్లీ రైల్వే స్టేషన్ రీచ్ అయిన తర్వాత మన పిఎన్ఆర్ యూజ్ చేసుకొని మనం పర్లీ రైల్వే స్టేషన్లోనే రూమ్స్ బుక్ చేసుకోవచ్చు అండి. పర్లీ రైల్వే స్టేషన్లో రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. రూమ్ ఛార్జ్ వచ్చేసి మనకి 300 రూపీస్ అండి. రూమ్ చాలా నీట్గా ఉంది. స్టేషన్ నుంచి టెంపుల్ కూడా చాలా దగ్గర మనకి, సో స్టేషన్లోనే రూమ్ తీసుకోమని చెప్తాను నేనైతే. అండ్ రూమ్ నుంచి స్టేషన్ నుంచి మనకి టెంపుల్ అనేది వాకబుల్ డిస్టెన్సేనండి. ఇన్ కేస్ మీరు ఆటోకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఆటో ఛార్జ్ పర్ హెడ్ 30 రూపీస్ అవుతుంది. ఆన్ ద వేలోనే టిఫిన్ షాప్స్ ఉంటాయి, మీరు కావాలంటే టిఫిన్ చేసి వెళ్ళొచ్చు, ఆర్ లేదు దర్శనం అయ్యాక టిఫిన్ చేస్తామన్నా అది మన ఇష్టం. అండ్ దర్శనానికి ఎటువంటి ఛార్జెస్ లేవండి, దర్శనం కూడా చాలా ఫ్రీగా అయిపోతుంది. మళ్ళీ రిటర్న్ ఆటో ఛార్జ్, మీరు ఆటోకి రావాలనుకుంటే +30 వేసుకోండి, అప్పుడు 60 రూపీస్ అవుతుంది కదా. స్టేషన్ రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ట్రైన్ టికెట్కి మళ్ళీ 225 రూపీస్ పడుతుంది. మనం రీచ్ అయ్యే ట్రైన్ టైమింగ్ బట్టి టెంపుల్ నుంచి మనం ఎంత టైంలో రీచ్ అవ్వగలం అది చూసుకొని రిటర్న్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలండి. టోటల్గా మనకి ఒక సింగిల్ పర్సన్ వెళ్ళాలంటే ట్రైన్ టికెట్కి 500 అండి, రూమ్ 300, 800 అవుతుంది కదా. అండ్ టిఫిన్ లంచ్ అరౌండ్ 1000 రూపీస్ అండి. 1000 రూపీస్ ఉంటే మనం ఒక జ్యోతిర్లింగం కంప్లీట్ చేసుకోవచ్చు అండి. అది సికింద్రాబాద్ నుంచి పర్లీ. అండ్ మహారాష్ట్రలో మనకి ఒక్క జ్యోతిర్లింగమే లేదండి, మనకి టోటల్ 4 జ్యోతిర్లింగాస్ ఉన్నాయి మహారాష్ట్రలో. మహారాష్ట్ర ట్రిప్ అంతా ఒకేసారి పెట్టుకున్నా బాగానే ఉంటుంది, కానీ మనకి భీమశంకర్ జ్యోతిర్లింగం అనేది కొంచెం లాంగ్ సికింద్రాబాద్ నుంచి చూస్తే, ఎందుకంటే అది పూణే దగ్గరలో ఉంది కాబట్టి. మిగతా 3 జ్యోతిర్లింగాస్ అయితే నియర్ బై ఉంటాయి, షిరిడి దగ్గరలోనే ఉంటాయి, ఔరంగాబాద్ వీటికి దగ్గరలోనే ఉంటాయి కనుక ఓకే, మనం మేనేజ్ చేయొచ్చు. ఇదైతే అండర్ బడ్జెట్లో అండి, నేను చూపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు పర్లీ వైజ్నాథ్ జ్యోతిర్లింగం చూసేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది పర్లీ వైజ్నాథ్ రైల్వే స్టేషన్ అండి. రైల్వే స్టేషన్ లోపల నుంచి మనం ఎగ్జిట్ అవ్వగానే, ఎంట్రీ కూడా అనొచ్చు, మనం బయటకు రాగానే మనకు రైల్వే స్టేషన్ అంబియన్స్ అంతా ఇలా ఉంటుంది. రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అంతా నీట్గానే ఉంది. దీనికి ఆపోజిట్లోనే ఆటో స్టాండ్ కూడా ఉంది మనకి. ఆటోస్ అన్నీ చాలా అవైలబుల్గానే ఉన్నాయి మనకి, అండ్ బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు. మేమైతే బై వాక్ వెళ్ళాము, వీటిని ల్యాండ్ మార్క్స్గా చూపిస్తున్నాను నేనైతే. మేము మధ్యలో టిఫిన్ చేసి వెళ్ళామండి, బాగుంది ఆ హోటల్లో కూడా. నేనైతే పూరి తీసుకున్నా. పూరితో వాళ్ళు మహారాష్ట్ర ఫుడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, మనకి చూడండి రైతాని కొంచెం దగ్గరగా చేసి మనకి ఇచ్చారండి. పాపడ్ ఇచ్చారు, గ్రేవీ కర్రీ ఇచ్చారు, బాగుంది టిఫిన్ అయితే. ఒకసారి ట్రై చేయండి, అక్కడ కూడా ఒకసారి టిఫిన్ ట్రై చేయండి. అండ్ ఇది ఆర్చ్లా ఉందండి మనకి, వైద్యనాథ్ జ్యోతిర్లింగ చిన్న ఆర్చ్ అని చెప్పొచ్చు. ఇది కూడా ల్యాండ్ మార్కే, అంటే బై వాక్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ల్యాండ్ మార్క్గా బాగుంటుందని చూపిస్తున్నాను. ఇలా కొంచెం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఆర్చ్ వస్తుంది. ఈ ఆర్చ్ నుంచి యావరేజ్గా ఒక 200 to 300 మీటర్స్ నడిస్తే మనకి టెంపుల్ వచ్చేస్తుందండి. చూడండి, శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగ మందిర్ అని రాసింది హిందీలో. అండ్ హెవీ వెహికల్స్ కూడా నాట్ అలౌడ్ అని ఉంది కదా అక్కడ బోర్డులో మనకి. ఎంటర్ అవ్వగానే అది కొన్ని రోడ్ కనిపిస్తుంది కదా, అందులోనే మనం ఒక 300 మీటర్స్ అనుకోండి అప్రాక్సిమేట్గా, ఇంకా తక్కువే ఉంటుంది. టెంపుల్ అంబియన్స్ అండి, చూడండి ఎంత బాగుందో అసలు. అంటే మహారాష్ట్ర కాబట్టి మనకు అన్ని నేమ్స్ అన్నీ హిందీలోనే ఉంటాయి. షాప్స్ పైన కూడా అండి, బోర్డ్స్లో కూడా మీకు ఇంగ్లీష్లో నేమ్ కనిపించడం చాలా టఫ్ అనే చెప్తాను నేనైతే, మొత్తం హిందీలోనే ఉంటుంది మనకి. టెంపుల్ సరౌండింగ్స్ చూడండి, బయట అంతా చిన్న చిన్న షాప్స్ స్టాల్స్లా పెట్టేసి ఉంది, బాగుంది. కావాలంటే చిన్న చిన్న థింగ్స్ ఏమైనా దేవుడికి సంబంధించినవి అవన్నీ షాపింగ్ చేయాలనుకుంటే నైస్, బాగున్నాయి థింగ్స్ కూడా అన్నీ మనకి. క్లియర్గా చూపిస్తున్నానని అనుకుంటున్నాను. అండ్ అండర్ బడ్జెట్లో అండి, సికింద్రాబాద్ నుంచి 1000 రూపీస్లో ఒక పర్సన్ రావచ్చు.
ఇంకా రూమ్ ఛార్జెస్ అవన్నీ అయితే షేరింగ్లో అనుకోండి ఇంకా తక్కువలోనే అవుతుంది మనకి. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ రావచ్చు. మనకి 1-2 డేస్ హాలిడేస్ వీకెండ్స్ అలా ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంది పర్లి. మనం ఒక జ్యోతిర్లింగం చూసిన ఫీలింగ్ వస్తుంది మనకి అండర్ బడ్జెట్లో. అండ్ జర్నీ కూడా చాలా తక్కువ ఉంటుంది మనకి. ఛార్జెస్ అన్నీ తక్కువే ఉంటాయి. పిఎన్ఆర్తో రూమ్ బుక్ చేసుకోవాలని చెప్పాను కదండి, దాని డీటెయిల్స్ ఇక్కడ చెప్తాను మీకు. ఐఆర్సిటీసీ యాప్లో బుక్ చేసుకోవాలండి, మనకు ఆఫ్లైన్లో లేదు. ఐఆర్సిటీసీ యాప్లో బుక్ చేసుకున్న తర్వాత మనం ఆ బుకింగ్ని అక్కడ టికెట్ కౌంటర్, రిజర్వేషన్ కౌంటర్ ఏదైతే ఉందో అక్కడ చూపించాలి. అప్పుడు వాళ్ళు కీస్ ఇస్తారు. ఇది టెంపుల్ లోపలండి. ఈ గోపురం చూశారు కదా ఎంత బాగుందో. దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ లోపల సరౌండింగ్స్ ఇదంతా. నేను దర్శనం చేసినప్పుడు వీడియో తీయలేదు. ఎవరైనా అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీల్ ఉంటుంది. అండ్ దర్శనం చేసుకుంటున్నప్పుడు వీడియో తీయాలని నాకు అనిపించలేదు. ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలనిపించింది. ఇదంతా టెంపుల్ లోపలండి. టెంపుల్ లోపల చిన్న చిన్న టెంపుల్స్ ఇంకా చాలానే ఉన్నాయి. ఇగో మనం గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా ఆ గోపురమే వస్తుందండి ఫస్ట్ ఫోటో అయితే మాత్రం. చెప్పాను కదా చిన్న చిన్న టెంపుల్స్ అని. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అక్కడికి వెళ్ళి దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. చాలా బాగుంది. ఎవరైనా జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాస్ ఏవైతే ఉన్నాయో అవి మనం కంప్లీట్ చేయాలి అని అనుకుంటే మాత్రం స్టార్ట్ చేయండి. ఇదండి టెంపుల్ లోపల మొత్తం మనకి ఇలా ఉంటుంది. అండ్ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూపిస్తానండి ఇప్పుడు మీకు. ఎగ్జిట్ ఎంట్రీ గేట్స్ పక్కనే ఉంటాయని చెప్పాను కదా, అది ఇప్పుడు లాస్ట్లో మీకు చూపిస్తాను. అండ్ పిఎన్ఆర్ రూమ్ బుక్ చేసుకున్న తర్వాత మనకి 24 అవర్స్ వరకు మనం ఉండొచ్చండి అందులో. ఇందాక చెప్పడం మర్చిపోయాను, అందుకని ఇక్కడ యాడ్ చేశాను. టెంపుల్ నుంచి ఇది బయటకు వచ్చిన తర్వాత అండి ఇప్పుడు చూడండి మీకు గేట్స్ చూపిస్తాను, ఎంట్రీ ఎగ్జిట్. మన వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ అండి. థ్యాంక్స్ అండి.